సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ మందమర్రి ఏరియాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో సింగరేణి ఉద్యోగుల, కార్మికులకు, కుటుంబ సభ్యులకు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో చేసే వినాయక విగ్రహాలు కాకుండా సింగరేణి యాజమాన్యం పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలను ఈ రోజున సింగరేణి సిఈఆర్ క్లబ్లో మందమర్రి ఏరియా పర్సనల్ జనరల్ మేనేజర్ శ్యాంసుందర్ చేతుల మీదుగా ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం విజయ్ ప్రసాద్, గుర్తింపు సంఘము ఏఐటియుసి నాయకులు, మందమర్రి అధికారుల సంఘం అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఎన్వైర్మెంట్ అధికారి డివైపిఎంఎండి ఆసిఫ్. మీ అందరికీ తెలుసు, మన సింగరేణి సంస్థ పర్యావరణ హితంగా ప్రతిదీ కూడా సాధ్యమైనంత వరకు ఎటువంటి మన వాతావరణానికి ఇబ్బంది లేకుండా, కలుషితం కాకుండా పర్యావరణ హితంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మన పండుగని మట్టి వినాయకులను మీ అందరికి కూడా సప్లై చేసి, దీనివల్ల నీటిలో ఇంతకుముందు మనం గతంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయకులు వచ్చినప్పుడు అవి మనం నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళలో ఉండే జీవచరాశులు వాటందరికీ కూడా ప్రాణాపాయం ఉండేది. కాబట్టి మనం పండుగను ఎంతో ఉత్సాహంగా భక్తితో జరుపుకొని అది కూడా పర్యావరణ హితంగా జరుపుకున్నట్టయితే మనకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. కాబట్టి మన సింగరేణి సంస్థ ప్రతి విషయంలో కూడా పర్యావరణ హితంగా ఎలాగా ఉండాలని ఆలోచించి మీ అందరికి కూడా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఎలాంటి లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ మట్టి వినాయకులను మనం అందజేయడం జరుగుతుంది. ఈసారి కూడా మన గౌరవ జనరల్ మేనేజర్ గారు శ్రీ దేవేందర్ గారి ఆధ్వర్యంలో మీ అందరికి కూడా ఈరోజు అందజేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా రేపు వినాయక చవితి చాలా మీ కుటుంబ సభ్యులందరితో కూడా చక్కగా మీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక్కొక్కరికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి క్యూ పద్ధతి ద్వారా వచ్చి వీటన్నిటిని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. యూనియన్ నాయకులకి అందరికీ శుభ సాయంకాలం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏదైతే మనకు వాతావరణంలో కాలుష్యం అనేది ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనము వినాయకులు తయారు చేసేలో ఉపయోగించే ముడి పదార్థము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, తర్వాత